హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహా అద్భుతం వంటలు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరంతా బాగున్నారని అనుకుంటూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇకపోతే ఈరోజు మీ అందరి కోసం నేను సమ్మర్ వచ్చేసింది కదా, సో 2 స్పెషల్ డ్రింక్స్ అయితే నేను మీకు చూపించబోతున్నాను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, కాకపోతే ఏంటంటే తెలిసినప్పటికీ కూడా మనం కొన్ని సమయాల్లో మర్చిపోతూ ఉంటాం అనమాట. సో అందుకే గుర్తు చేస్తున్నాను అనుకోండి, ఓకేనా? సో ఇంకొక విషయం ఏంటంటే, మామూలుగా వేసవికాలం వచ్చింది అంటే ముందు శివరాత్రితోటి శివ శివ అనుకుంటూ చలికాలం వెళ్ళిపోతుంది, వేసవికాలం వస్తుంది అంటారు. కానీ అదేంటో మరి ఈ సంవత్సరం సంక్రాంతితోనే శివ శివ అనుకుని వెళ్ళిపోయింది. వేసవికాలం ఎండలు ఎలా ఉంటాయా అనేది ఇప్పుడే అర్థమైపోతుంది అనమాట మనకి. సో మన బాడీ ఎండను తట్టుకోవాలి, డీహైడ్రేట్ అవ్వకూడదు అనుకుంటే మనం వాటర్ ఎక్కువ తీసుకోవాలి. వేపుళ్ళు అలాంటివి కూడా కూరలు చేసుకోవద్దు, పులుసులు చేసుకోండి, చారులు బెటరు. అసలు టిఫిన్స్ కూడా ఇడ్లీయే బెటర్ అనమాట, వేరే టిఫిన్స్ వేసుకునే దానికంటే కూడా ఇడ్లీ బెటర్. సో అందుకని నేనేం చేశానంటే మీకు ఒక 2 మంచి స్పెషల్ డ్రింక్స్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఇంట్రడ్యూస్ కాదు, మీకు గుర్తు చేస్తున్నా. ఈ వేసవికాలంలో మీరు తాగాలి మర్చిపోకుండా అని నా మాటగా నేను మీకు గుర్తు చేస్తున్నాను, సరే? సో ముందుగా ఇది వచ్చేసి సబ్జాలు. చూడండి, సబ్జాలు అనమాట. నేను ఉదయం లేవగానే ముందుగా చేసిన పని ఏంటంటే సబ్జాల్ని 2 స్పూన్ల సబ్జాలని చక్కగా నానబెట్టేసుకున్న కొన్ని వాటర్ పోసి. అలాగే సగ్గు బియ్యాన్ని కూడా చక్కగా నానబెట్టేసుకున్న వాటర్ని పీల్చేసి బాగా ఇట్లా అయిపోయి చూడండి. అసలు వీటిని కూడా వాటర్లో వేసి నానబెట్టేసి ఉంచేసాను. సో సబ్జాలు, సగ్గు బియ్యం, పంచదార, ఇది వచ్చేసి తేనె అనుకునేరు కాదు, బెల్లం పాకం అనమాట. బెల్లం ఇప్పుడు ఈ వేసవికాలానికి కాస్త పులుపుదానం వస్తుంది, పోతుందని చెప్పేసి నేను బెల్లాన్ని ఏం చేశానంటే పాకం కాదు, కాస్త కరగబెట్టేసి వడగట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నాను. ఎందుకంటే పానకం, ఇప్పుడు ఈ వేసవికాలంలో పానకం తాగుతూ ఉంటాము, అలాగే సగ్గుబియ్యం జావలు చేసుకుంటూ ఉంటాం కాబట్టి. ఇప్పుడు నేను మీకు 2 స్పెషల్ డ్రింక్స్ అని చెప్పాను, అందులో ఒకటి ఏం లేదు, నిమ్మకాయ నీళ్ళు కలుపుతున్నాను. నిమ్మకాయ నీళ్ళల్లోనే ఉత్తగా మనం నిమ్మకాయ నీళ్ళు యాజ్ యూజువల్గా మనం నిమ్మకాయ నీళ్ళు కలుపుకుని తాగుతూనే ఉంటాం ఈ వేసవికాలం. ఆ కలుపుకునే నిమ్మకాయ నీళ్ళల్లో కాసినన్ని ఒక స్పూనుడు నానబెట్టుకునే సబ్జాలను కలుపుకుంటే ఇంకాస్త మంచిదనమాట. సబ్జా నీళ్ళు కలుపుకున్న వాళ్ళు కాస్త నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి. నిమ్మకాయ నీళ్ళు కలుపుకునే వాళ్ళు కొన్ని సబ్జాలు కూడా కలుపుకోండి, ఓకేనా? ఇకపోతే దీన్ని జ్యూస్ చేసుకుని తీసుకొచ్చేస్తాను. వీటిని కూడా కాస్త గిన్నెలో వేసేసి వాటర్ పోసేసి ఉడకబెట్టాలన్నమాట. అని ఉడకబెట్టిన నీళ్ళని తాగితే ఆరోగ్యానికి మంచిది. ఏంటంటే బాడీలో హీట్ని తగ్గిస్తుంది, చలవ చేస్తుంది అనమాట. అలాగే సబ్జాలు కూడా అంతే. సో నిమ్మకాయ మనకు తెలిసిందే, ఎనర్జీ ఉంటుంది, ఎనర్జీని ఇస్తుంది మనకి. సో కాస్త పులుపుదనం కూడా తగులుతుంది కాబట్టి కాస్త కొద్దిసేపటి వరకు, అంటే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు గొంతు ఆరిపోవడం అలాంటి సమస్యల నుంచి మనకి దూరం చేస్తుంది నిమ్మకాయ. సో ఇప్పుడు పని ఒక టిప్ కూడా చెప్పేస్తాను మీకు. నిమ్మకాయల్ని ఎప్పుడు కూడా మనం కూరగాయలు కోసుకునే చాకులతో కొయ్యకండి, ఇనుప చాకులతో వాటితో కొయ్యకండి, కత్తిపీటలతోటి అట్లాగా, ఓకేనా? తుప్పు పట్టేస్తాయి. ఇలాంటి స్టీల్ వాటిని యూజ్ చేయండి, ఓకే? సో ఇప్పుడు నేను దీన్ని జ్యూస్ చేసేసి తీసుకొస్తాను, అలాగే వీటిని ఉడకబెట్టుకుని కూడా తీసుకొచ్చేస్తాను, ఓకే? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెమన్ జ్యూస్ అయితే చేసేసుకుందాం. సో ఈ గ్లాస్లోకి గ్లాస్ వాటర్ తీసుకుందాం. వాటర్, ఒక లెమన్ అనమాట, ఇందాక మీకు చూపించాను కదా ఆ లెమన్ జ్యూస్. అలాగే కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్, లైట్గా, ఎక్కువ మీరు ఎంత స్వీట్నెస్ను ఇష్టపడతారో అంత స్వీట్ వేసుకోండి. మీరు పంచదార వేసుకున్న ప్రాబ్లం లేదు, లేదా తేనె కలుపుకున్న ప్రాబ్లం, తేనె వేసుకోవచ్చు, షుగర్ వేసుకోవచ్చు. తేనె వద్దు, షుగర్ వద్దు అనుకుంటే బెల్లం పాకం, బెల్లం వాటర్ తాగుతారు కదా చాలామంది, అలా కూడా ట్రై చేయొచ్చు.
దీన్ని ఇలా తిప్పుకొని కరగనిచ్చుకోవాలి. సో మన జ్యూస్ అయితే రెడీ, చూడండి. టేస్ట్ అయితే చూస్తాను. పుల్లగా తీయగా కొంచెం సాల్ట్ కూడా కలిపాను కాబట్టి ఆ 3 టేస్ట్లు బాగా తెలుస్తాయి అనమాట. సబ్జాలు కదా, నోట్లో మధ్య మధ్యలో సబ్జా గింజలు తగులుతూ చాలా అంటే చాలా బాగుంది. బేసిక్గా అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే మనం ఏంటంటే కొంచెం నెగ్లెక్ట్ చేస్తాం మనకున్న పనుల్లో, ఇవేకున్న బిజీ టైంలో కాస్త మనం ఇలాంటివి స్కిప్ చేసేస్తూ ఉంటాం, అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం. సో అందుకే గుర్తు చేస్తున్నాను అనమాట. లెమన్ వాటర్లో చక్కగా సబ్జాలు కలుపుకుని తాగండి, ఒంట్లో వేడి తగ్గుతుంది. ఓకేనా? చూడండి, సగ్గుబియ్యాన్ని నేను ఉదయాన్నే లేచినప్పుడే చక్కగా వాటర్లో నానబెట్టేసుకున్నాను అన్నమాట. నానబెట్టుకున్న వాటిని ఇప్పుడు ఉడకబెడుతున్నా. ఇందాక నేను మీకు చూపించాను కదా ఎంత వైట్గా ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు చూడండి వాటర్లో ఎలా కలిసిపోతున్నాయో. నానబెట్టుకోవడం వల్ల ప్రయోజనం అదన్నమాట, చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. సగ్గుబియ్యం జావా. సగ్గుబియ్యం చూడండి అసలు ఏమాత్రం మనకు కనిపిస్తున్నాయా? అలా ఉంది. సో ఇందులోకి నేను ఇప్పుడు ఇలానే మనం దీన్ని డ్రింక్ లాగా ఇలానే తాగొచ్చు, లేదు అంటే పాలతోటి పాయసంలాగా, సగ్గుబియ్యం పాయసంలాగా కూడా దీన్ని మనం తీసుకోవచ్చు. సో అదనమాట 2 రకాల డ్రింక్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. సో చాలా అంటే చాలా బాగుంది, మంచిది కూడా. ఏంటి అంటే మనం సబ్జాలు వేసుకోవడం వల్ల నిమ్మరసం మామూలుగా మనం గ్లాసు ఇద్దాము అంటే నిర్దించుకుంటూ తాగేస్తూ ఉంటాం. సబ్జాలు వేసాం కాబట్టి సిప్ చేస్తూ తాగుతాం, మధ్యలో సబ్జాలు వస్తాయి కాబట్టి. అప్పుడు ఏంటంటే తాగిన తృప్తి అనేది ఉంటుందన్నమాట. సో ఎప్పుడు నిమ్మరసం కలుపుకున్నా సబ్జాలు కూడా కలుపుకొని, సబ్జా నీళ్ళు ఎప్పుడు కలుపుకున్నా అందులో నిమ్మరసం కూడా వేసుకోండి. ఇకపోతే సగ్గుబియ్యం జావా ఒంటికి ఎంతో చలవ చేస్తుంది, వేడిని తగ్గిస్తుంది. ఇందులో పాలతో అయినా చేసుకోవచ్చు మీరు, లేదు అంటే పాలు లేకుండా అయినా సరే ఈ విధంగా జావా కింద అయినా తాగొచ్చు. సో అదన్నమాట. జావా అన్నాం కాబట్టి ఇలా ఎలా చేసుకుంటేనే బెటర్. ఇందులో పాలు పోస్తే ఏమవుతుందంటే సగ్గుబియ్యం పాయసం అయిపోతుంది పాలు పోసుకుంటే. ఇంకో మంచి వీడియోలో ఇంకా కొన్ని మంచి రెసిపీస్ తోటి మళ్ళీ కలుద్దాం. ఓకే, అంతవరకు చూస్తూనే ఉండి. ఆహా, అద్భుతం వంటలు.